ఇవాళ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి ప్రధాన కారణం కేవలము జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్జ్మెంటు దాని మీద జరుగుతున్న వివాదం ఏదైతుందో అది నేపథ్యంలో న్యాయ వ్యవస్థ పాత్ర ఏమిటి, భారత రాజ్యాంగము న్యాయ వ్యవస్థకు ఎలాంటి పాత్ర ఇచ్చింది, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని భారత రాజ్యాంగంలో ఏవైతే రాసున్నాయో దాని సారమేంటి, రూపం వేరు కానీ సారాంశంలో ఈ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే భావన ఎందుకు రాజ్యాంగాల్లో చేర్చబడుతుంది, న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి ఏమవుతుంది, ఇవాళ న్యాయ వ్యవస్థ మీద ఒకవేళ దాడులు జరుగుతుంటే న్యాయాన్నే ప్రశ్నిస్తుంటే చివరిగా సమాజంలో ఉండేటువంటి విశ్వాసము, సంస్థల పట్ల ఉండే విశ్వసనీయత దెబ్బతింటే భారత ప్రజాస్వామ్యము, భారత రాజ్యాంగం యొక్క భవిష్యత్తు ఏమిటనేటువంటి ఒక ఆందోళన ఇవాళ సమాజంలో ఉంది. నిజానికి పార్లమెంటరీ డెమోక్రసీలో దాని రావడము, పార్లమెంటరీ డెమోక్రసీ రావడానికి ఉన్న సందర్భం వేరు. కానీ బ్రిటన్లో పార్లమెంటరీ డెమోక్రసీ వచ్చిన తర్వాత పుస్తకాలు చూస్తే మొదట పార్లమెంటరీ డెమోక్రసీ అని పుస్తకాలు వచ్చేవి, ఆ తర్వాత క్యాబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అని పుస్తకాలు వచ్చాయి, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టీరియల్ గవర్నమెంట్ అని పుస్తకాలు వచ్చాయి. అంటే పార్లమెంట్ అధికారము క్యాబినెట్కు, క్యాబినెట్ అధికారము ప్రధానమంత్రికి. ఇలా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ నుంచి క్యాబినెట్, క్యాబినెట్ నుంచి ప్రధానమంత్రి, ఇది బ్రిటిష్ ఎక్స్పీరియన్స్. కనుక పార్లమెంటరీ డెమోక్రసీలో ఎగ్జిక్యూటివ్ పవరు, పార్లమెంట్ పవరు కంబైన్ అయ్యాయి. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ పార్లమెంట్ నుంచి వస్తుంది, దాని పవర్ పార్లమెంట్ నుంచి వస్తుంది, మెజారిటీ పార్టీ ఉంటుంది, మెజారిటీ పార్టీ క్యాబినెట్ ఏం చెప్తారా, పార్టీకి ఉండే పాత్ర ఎంత అనేది అది కొంత అనుమానాస్పదమే. కానీ పవర్ఫుల్గా మధ్య అనేటువంటి వాళ్ళు పార్టీని కంట్రోల్ చేస్తుంటారు. పార్లమెంటు ఎగ్జిక్యూటివ్ కంబైన్ అయితే ఆ ఇద్దరు కలిసి ఒకవేళ భారత న్యాయ వ్యవస్థని ప్రశ్నించి వాళ్ళు ఇచ్చే జడ్జ్మెంట్ ప్రశ్నిస్తే పరిస్థితి ఏమిటనేటువంటి ప్రశ్న ఇవాళ ప్రధానంగా మనము చర్చకు పెడుతున్న నేపథ్యం ఏదైతుందో, పార్లమెంట్లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఆఫ్ గవర్నమెంట్ స్వయాన హోమ్ మినిస్టరే ఒక నిర్ణయాన్ని ఆయన ప్రశ్నిస్తూ న్యాయమూర్తి యొక్క స్వంత అభిప్రాయాలని న్యాయమూర్తి చేసింది, దానివల్ల చాలా సమాజానికి నష్టం జరిగింది అని ఆయన ఒక కామెంట్ చేశాడు. జస్టిస్ రజని గారు ఇక్కడ ఉన్నారు, న్యాయ వ్యవస్థ ఏం చేయాలి అలాంటి సందర్భంలో, ఎట్లా డిఫెండ్ చేసుకుంటారు, న్యాయ వ్యవస్థ తనని తాను ఎలా డిఫెండ్ చేసుకుంటుంది, వాళ్ళ మీదనే దాడి అయినప్పుడు న్యాయ వ్యవస్థ పాత్ర చాలా బలహీనపడిపోతుంది. ఇవాళ ఎవరు మాట్లాడడం లేదు, న్యాయ వ్యవస్థ మీద అంతా దాడి జరిగినా ఎవరు మాట్లాడడం లేదు. ఒకవేళ పరిస్థితి ఇలాగే కొనసాగితే మొత్తంగా రాజ్యాంగంలో ఉండే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిని ఒకవేళ రాజ్యాంగమే పూర్తిగా బలహీనపడి రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ ప్రమాణాలు, చట్టబద్ధ పాలన, ఏవైతే నాగరికత ప్రమాణాలు, ఆ ప్రమాణాలే దెబ్బతింటే రాజ్యాంగ భవిష్యత్తు కాదు ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ప్రశ్న తప్పకుండా ఇవాళ మన ముందు ఉంది. ఈ ప్రశ్నను కూడా అంతిమంగా ప్రజాస్వామ్యాన్నైనా, రాజ్యాంగాన్నైనా, రాజ్యాంగ విలువలనైనా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉంటుంది. పౌర సమాజము సైలెంట్గా ఉండి ఏదో జరుగుతుందంటే అది అంతిమంగా సమాజానికే చాలా ప్రమాదం. కనుక సమాజం పట్టించుకోవాలి. అంతిమంగా అన్యాయం జరిగేది సమాజానికి, పౌర సమాజానికి. కనుక సమాజము నిరంతరంగా ఓట్లు వేసి మన పని అయిపోయిందని కాకుండా సమాజంలో జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల కొన్ని ప్రమాణాల ద్వారా సమాజం నిరంతరంగా స్పందిస్తుండాలి. సమాజంలో చైతన్యవంతమైనటువంటి స్పందన లేకపోతే ఆ సమాజం యొక్క భవిష్యత్తు, ఆ సమాజం యొక్క ప్రజాస్వామ్య భవిష్యత్తు అది ప్రమాదంలో పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ
మనం ఈ చర్చ జరుపుతున్నాం కేవలం సల్వాజున్ జడ్జిమెంటే కాదు. సల్వాజున్ జడ్జిమెంట్ నుంచి వచ్చినటువంటి అంటే సల్వాజున్ జడ్జిమెంట్ మీద ఒక ప్రశ్న ఏమొస్తుందంటే స్టేటు రాజ్యము వైలెన్స్ని అవుట్సోర్స్ చేయవచ్చునా, అంటే ప్రైవేట్ గ్యాంగ్లకి రాజ్యము బలప్రయోగ అధికారం ఇవ్వచ్చునా? అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? రాజ్యమే ఏ రాజ్యం అయితే నియంత్రించాలో, ఏ రాజ్యం అయితే ప్రైవేట్ వైలెన్స్ నియంత్రించాలో ఆ రాజ్యమే ప్రైవేట్ వైలెన్స్ వల్ల ప్రోత్సహిస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అనేటువంటి ప్రశ్న కూడా ఇవాళ మన ముందు ఉంది. కనుక కొన్ని ఫండమెంటల్ క్వశ్చన్, కొన్ని మౌలికమైన ప్రాథమికమైనటువంటి సమస్యలు ఏవైతే ఈ జడ్జిమెంట్ వచ్చాయో వాటి మీద మనందరం చర్చిస్తే ఈ చర్చ ద్వారా అది మరీ సమాజంలోకి వెళ్ళిపోయి సమాజం కూడా విస్తృతంగా చర్చిస్తే దానివలన కొంత కాకుండా ఇప్పుడున్న ఈ కనీసం బలహీనపడుతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఇది కూడా పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సదస్సును నిర్వహించడం జరుగుతున్నది. దానికి మేము పౌర హక్కుల సంఘాలు బాధ్యులందరినీ పిలిచాము, అలాగే న్యాయ వ్యవస్థ నుంచి న్యాయవాదులను పిలిచాము, ప్రజారంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరున్నారో ప్రజా సంఘాలు పనిచేసే వాళ్ళని కూడా పిలిచాము. ఇది న్యాయవాదులు, న్యాయమూర్తులు, అలాగే పౌర సమాజంలో ఉండేటువంటి ఎవరైతే వ్యక్తులు సమాజం పట్ల బాధ్యతగా మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా పిలవడం జరిగింది. ఇప్పుడు ఈ రౌండ్ టేబుల్ని ప్రారంభించవలసిందిగా సమన్వయంగా జస్టిస్ రజనీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.